ఎస్ఎన్ఆర్ మీడియా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు అభయ లయన్స్ క్లబ్ ఆఫ్ వంగముత్యాల బంజర్ వారి సహకారంతో డిస్టిక్ చైర్మన్ అయిన మన లింగగూడానికి చెందిన నల్లమోతు సురేష్ బాబు గారి మనవడైన చాత్వికరామ్ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ ఆదివాసీ నివాస ప్రాంతమైన గట్టిగూడెం గ్రామంలో నిరుపేద మహిళలకు 25 నుంచి 30 మందికి 10,000 రూపాయల విలువైన చీరలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సురేష్ గారి సతీమణి సునీల గారు మరియు గ్రామ పెద్దలు చీకటి చిన్నరసరావు గారు మరియు క్లబ్ జోన్ చైర్మన్ మన బండ విజయసారథి రెడ్డి గారు తదితరులు క్లబ్ ప్రెసిడెంట్ దొనగంటి లక్ష్మీనారాయణ గారి కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమం జరగడం జరిగింది. ఈ యొక్క సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు చీకటి పెద్దనరసరావు గారి జ్ఞాపకార్థం మరియు నల్లమోతు రాఘవయ్య గారు రామభూమి గారి జ్ఞాపకార్థం 2 సిమెంట్ బల్లాలను కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది లింగగూడెం గ్రామంలో.
అభయ లయన్స్ క్లబ్ వంగా ముత్యాల బంజర్ తరఫున మా మనవడు చార్జ్ విక్రమ్ బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక ఈవెంట్ చేస్తున్నాం. ఈరోజు గుట్టగూడెం గిరిజన మహిళలకి చీరలు పంపిణీ చేద్దామని ఒక ఆలోచన వచ్చి దాన్ని ఇవ్వటం జరిగింది. అట్లానే 2 సిమెంట్ బల్లలు కూడా ఇచ్చాము. ప్రతి సంవత్సరం ఆగస్టు 15 నాడు ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి చేసిన క్లబ్ వ్యవస్థాపకుడు వేముల నరసరావుకి, జోన్ చైర్మన్ మాజీ చలమల నరసరావుకి, చలసాని ఝాన్సీ గారికి, సంజారాణి గారికి, మరియు ప్రెసిడెంట్ గుణగంటి లక్ష్మణ గారికి, చారీ గారికి, సాంబశివరావు గారికి, వచ్చిన మిగతా పెద్దలందరికీ, విజయసారథి గారికి, జోన్ చైర్మన్ అందరికీ నాకు కృతజ్ఞతగా అభినందనలు తెలియజేస్తున్నాను. వచ్చినది బంజారా డిస్టిక్ చైర్మన్ నల్లమూరి సురేష్ బాబు గారి ఆవరణంలో ఈరోజు క్లబ్ వాడి మీటింగ్ మరియు వారి మనవడి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు గట్టిగూడెం నివసిస్తున్న 25 మంది మహిళలకు చీరల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా గుణగంటి లక్ష్మీనారాయణ గారిని ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా క్లబ్ కార్యదర్శి యలమంచిలి సాంబశివరావు గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా క్లబ్ ట్రెజరర్ సంభో జనార్దనాచార్య గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన జోన్ చైర్మన్ గండ్ర విజయసాగర్ రెడ్డి గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా చార్టెడ్ ప్రెసిడెంట్ వేముల నరసరావు గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున మా యొక్క క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ అయినటువంటి నల్లమూరి సురేష్ బాబు గారి యొక్క మనవడు పుట్టినరోజు వేడుకలు ఉత్సవం జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు కూడా ఈ సంవత్సరం కూడా చార్జ్ విక్రమ్ పుట్టినరోజు వేడుకలను మా గ్రామంలో నిర్వహించాలని వారు కోరుకోవడం, మా అభయ లయన్స్ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ వేముల నరసరావు గారు, అదేవిధంగా మా క్లబ్ సెక్రటరీ గారు యలమంచిలి సాంబశివరావు గారు, ప్రధాని గారు సంపూర్ణ జ్ఞానాచార్య గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మా ప్రియతమ లైన్ ఎస్సీ జోన్ చైర్మన్ అయినటువంటి గండ్ర విజయసారథి గారు, అదేవిధంగా మా యొక్క మాజీ జోన్ చైర్మన్ ప్రస్తుత డిస్ట్రిక్ట్ చైర్మన్ అయినటువంటి చలమనసరావు గారు, మా లైన్ పెద్దలు మేడ రామారావు చౌదరి గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ అయినటువంటి మొన్నే బ్రహ్మాండమైన కార్యక్రమం చేసినటువంటి మా యొక్క లయన్స్ క్లబ్ పెద్దలు డిస్ట్రిక్ట్ చైర్మన్ అనుకురెడ్డి సంకయ్య గారు, అదేవిధంగా మా లైన్ మిత్రులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. ఈరోజు అభయ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సురేష్ గారి యొక్క ఆర్థిక సహాయంతో వారి యొక్క మనవడ పుట్టినరోజు వేడుకలను లింగగూడెం పక్కన ఉన్నటువంటి గట్టిగూడెం గిరిజన మహిళలకు ఒక 40 మంది పైచులకు మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. దగ్గరగా 10,000 రూపాయల కంటే ఎక్కువ విలువైనటువంటి చీరలను, అదేవిధంగా అదే గట్టిగూడెం పోయే దారిలోనే 2 సిమెంట్ బలాలను వేయడం జరిగింది. సురేష్ బాబు గారు అభయ లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ నిర్వహిస్తూ ఆయన చేసిన ప్రతి కార్యక్రమం కూడా క్లబ్ సహాయంతో క్లబ్ను పిలుపుకొని అభయ లయన్స్ క్లబ్ రాదంటూ ముందుకెళ్తూ ప్రతి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఆ బల్లలు అయితేనేమి, చీరలు అయితేనేమి 20,000 రూపాయలు విలువైనటువంటి ఆ యొక్క వస్తువులను, బల్లాలను, చీరల్ని అందడం జరిగింది. మరి వారికి నల్లమూరి సురేష్ బాబు గారికి, వారి సభ్యమైనటువంటి సునీల గారికి క్లబ్ ద్వారా వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. క్లబ్ ఉద్దేశించి మా లయన్స్ క్లబ్ అభయ లయన్స్ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ అయినటువంటి వేముల నరసరావు మాట్లాడుతూ ఈరోజు
చాలా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మన సురేష్ బాబు గారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చినంత వర్షంలో కూడా నేను హుటాహుటిగా పిలుపు అందగానే వచ్చినటువంటి లైన్స్ మిత్రులందరికీ, ప్రయాసాలను ఆదరించినటువంటి జోన్ చైర్మన్ విజయ సారథి రెడ్డి గారికి, అట్లాగే మన ప్రెసిడెంట్ గారు గురగడ్డి లక్ష్మీనారాయణ గారికి, ప్రధాన కార్యదర్శి సర్వజ్ఞ సామేశ్వరరావు గారికి, అదేవిధంగా జనార్దనాచారి గారికి, సదనగా జనార్దనాచారి గారికి, అట్లాగే ఈ క్లబ్ని ఎప్పటి నుంచో స్టార్టింగ్ నుంచి కూడా బ్రతికించుకుంటూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నటువంటి మన సురేష్ బాబు గారికి, అట్లాగే మేడా రామారావు గారు ఎక్కడ ఉన్నా ఆయన గారు పాపం మంచం మీద కూర్చొని ఉన్నా చిక్కై ఉన్నా కానీ ఆయన చూపంతా కూడా అవేలెన్స్ క్లబ్ వైద్యం పడుతుంటుంది. అక్కడెక్కడో చనిపోయారు, వాళ్ళ కళ్ళు తీసుకురాండి అని చెప్పి అక్కడ చార్జ్ చేసి మళ్ళీ ఈ చనిపోయినటువంటి వాళ్ళకు కూడా కబురు చేసి మా వాళ్ళు వస్తున్నారు మీరు కళ్ళు ఇవ్వండి చెప్పి మొత్తం ఆయన కృషి చేశారు. అట్లా క్లబ్ అంటే సేవ అంటే అట్లా ఉండాలని అనిపించే విధంగా నిరూపించారు మేడా రామారావు గారు. అదేవిధంగా సొంతగా 2 సంవత్సరాలు పనిచేశారు, హృదయపూర్వకంగా అంకిత భావంతో పనిచేశారు. వారికి కూడా ప్రత్యేక అభినందనలు. కళ్ళు విషయంలో చాలా రికార్డు సృష్టించే విధంగా కళ్ళు విషయంలో పూర్తిగా సహకారం అందించి, అట్లాగే మా చలమాల నరసింహారావు గారు ఆయన జోన్ చైర్మన్గా పంపించాము. ఆయన నుండి కూడా మన క్లబ్ యొక్క కార్యక్రమాలు బాగా నిశ్చితంగా పరిశీలించి ఎక్కడ ఏ లోపల ఉన్నా సరిచేసి కార్యక్రమాలు మొత్తం విజయవంతంగా గ్రాండ్ సక్సెస్గా చేసి మన క్లబ్ని ముందు వరుసలో ఉంచే విధంగా డిస్ట్రిక్ట్ స్థాయిలో ఇచ్చారు మన చలమాల నరసింహారావు. వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు. అట్లాగే ఆదివాసీ జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు పేరేంటి గంగాధర్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా నాయక్ శంకర్ నాయక్ గారు, మన చౌదరి గారు, మా చీకటి నరసింహారావు గారికి, మా పెద్దబాబురావు గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాము. సక్సెస్ చేయడానికి జయప్రదం చేయడానికి వచ్చినందుకు. ఇది ఒక కసితో కూడినటువంటి ఒక క్లబ్బు, కసి. అప్పుడు పెనుబల్లి క్లబ్ అని ఉండేది. ఆ పెనుబల్లి క్లబ్బు దానిలో చేస్తున్నటువంటి అరాచకాలు చికాకులు అవన్నీ చూసి ఎందుకంటే మనం తగ్గు పెట్టుకున్నాము, వాళ్ళ పద్ధతులు బాగోలేవని చెప్పి సురేష్ బాబు గారు అభయాన్ని మారుమోగించారు. వాస్తవంగా అందరూ కూడా మన వైపు చూశారు. ఆయన చేసినటువంటి ప్రతి క్లబ్కు టచ్ తోటి ప్రతి ఒక్క సభ్యుని కూడా టచ్లో ఉంచుకొని క్లబ్ మోటివేషను, క్లబ్ కార్యక్రమాలను ఎప్పటికప్పుడే తెలియపరుస్తూ ఆయన 4 క్లబ్లు అన్నింటి కూడా సమపాలు చూసుకుంటున్నటువంటి తెలంగాణ గారికి బెస్ట్ కమిటెడ్ జోన్ చైర్మన్గా అవార్డు దక్కడం మా యొక్క అందరికి కూడా అవేర్నెస్ క్లబ్ దగ్గర భావిస్తూ వారిని సభనుద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాను. అసలు లైనిజం అంటే నాకు వాస్తవానికి నేను లైనిజానికి పనికిరాను. ఆ రోజు సురేష్ గారు, వేమనరసింహరావు గారు నువ్వు యాక్టివిటీస్లో బాగా పార్టిసిపేట్ చేస్తుంటావు. అదే రోజు ఇట్లే డయాస్ జరుగుతుంది. పెద్దలు కోనే నాగేశ్వరరావు గారు ఆ రోజు గవర్నర్గా వేమనరసింహరావు గారికి వస్తే నేను మీటింగ్ కండక్ట్ చేస్తే కోనే నాగేశ్వరరావు గారు అన్న నువ్వు పిహెచ్డీలో నువ్వు అని అడిగారు. లేదు సార్ ముందు అర్జెంట్గా పిహెచ్డీలో బాధ్యత తీసుకోండి అని ఆ రోజు కోనే సలహాతో క్లబ్లో అప్పుడు మెంబర్గా ఉన్న 5 సంవత్సరాలు సెక్రటరీగా, సంవత్సరం ప్రెసిడెంట్గా, జోన్ చైర్మన్గా చేశారు. అయితే ఇది అంటే ఒక సమాజంలో బాగా అత్యున్నత స్థాయి వాళ్ళు మాత్రమే క్లబ్లో ఉంటారు. ఉదాహరణకు చెప్పాలంటే ఇక్కడ వేదిక మండలిలో విజయసారథి రెడ్డి గారు, ఆయన గారు అసలు ఇంట్లో కాలు బయట పెట్టకుండా జీవితం మొత్తం ఎంజాయ్ చేయొచ్చు, అంత ఆస్తి ఉంది. కానీ మాతో చిన్న పెద్ద అందరూ కలుపుకొని చేస్తాను అంటే ఆయన చూసి మాకు ఒక ఇన్స్పిరేషన్. అదేవిధంగా వేమనరసింహరావు గారు, ఆయనకి కూడా ఎన్నో పదవులు ఉన్నాయి. ఎన్ని యాంగిల్లో గౌడ సంఘం ఉంది, ఫోటోగ్రఫీ ఉంది, ఇంకా పెద్ద కార్యక్రమాల్లో ఆయన గారు విలువగా పాల్గొంటారు. అయినప్పటికీ కూడా క్లబ్ రంగంలోనే ఎన్ని పనులు ఉన్నప్పుడు పక్కన పెట్టేసి ఆటానికి ముందుకు వస్తున్నారు. అలాంటి వ్యక్తులతో సురేష్ గారు ఉన్నారు. ఆయనకి కూడా పెద్ద మోతుబారి. అయినప్పటికీ క్లబ్ అంటే ఆయన కొంత టైం కేటాయించడానికి ముందుకు వస్తున్నారు. ఇలాంటి ఇది క్లబ్బు.
ఈ క్లబ్ని అభయాకి ఎప్పుడు కూడా ఇమేజ్ బాగుంటుంది. గత 11 సంవత్సరాల నుంచి కూడా ఏటా ఏదో ఒక రీతిలో మంచిగా ముందంజలోకి వెళ్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మంచి పిఎస్టీలు, ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ప్రెసిడెంట్ ముగ్గురు కూడా నెంబర్ 1 టీం. ఎందుకంటే నా అప్పుడు లేరు, నా అప్పుడు నాకు సంవత్సరం గారు ఒక్కలే ప్రజలకు సహకారం అందించారు, ప్రెసిడెంట్ సెక్రటరీ గారు సహకారానికి ఐసెంట్ అయ్యి చేయలేకపోయారు. ఈ సంవత్సరం ముగ్గురు కూడా మంచి ఎంఆర్ఎంఈలు. ఒక సాంబశివరావు గారు అంటే ఒకసారి ట్రెజరర్ చేశారు, ఆయన గారు జనార్దన్ గారు చేశారు. వాళ్ళ అదృష్టం కూడా ఈ సంవత్సరం సభ్యులు కూడా మంచి సహకరిస్తున్నారు. మొన్న సుక్కయ్య గారు 40,000 రూపాయల మెటీరియల్ మిషన్లు ఇచ్చి, అసలు శారదరెడ్డి గారు అయితే ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నారు, అసలు గారు కొద్ది 2 రోజులు ఆగండి మంచి చేద్దామంటే ఆగల. ఎందుకంటే గవర్నర్ని వాళ్ళు తీసుకొని చేసుకున్నామంటే సరే ఏదైనా ఆ టైం వచ్చేసింది అట్లా చేసేసాం. ఈరోజు కూడా ఒక 20,000 రూపాయల ప్రోగ్రాం సురేష్ గారు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మా క్లబ్ని మెడా రామారావు గారు, ఎందుకంటే ఆయన ఎప్పటికీ మర్చిపోలేం. నేను ప్రెసిడెంట్గా ఉన్న టైంలో పర్మనెంట్ ప్రాజెక్ట్ తీసుకొని ఆ గ్రామంలో మా పేరు మీద శిలాఫలకం మీద ఎక్కించారు. ఇంకోటి ఏంటంటే సీఎం కేసీఆర్ గారు కూడా గద్దా శ్రీదేవి ఒక గ్రామ సర్పంచ్ అని చెప్పే స్థాయికి తీసుకొచ్చింది మన క్లబ్ ద్వారా. ఆ రోజు మనం వేసిన బోర్వెల్ ద్వారా ఆ రోజు కార్యక్రమాలు స్టార్ట్ చేసుకుని వాళ్ళు ఆ గ్రామంలో శ్మశాన వాటిని ఒక సూపర్గా తయారు చేసి మన జిల్లాలో రాష్ట్రంలో నెంబర్ 1 చేశారు. దానికి ఆద్యుడు మెడా రామారావు. ఎందుకంటే ఆయన గారు వాళ్ళ అమ్మ నాన్నగారి పేరు మీద బోర్వెల్ వేయించారు. ఆ రోజు ఆయన ఖర్చు పెట్టి మేము ఇచ్చిన 40,000, ఆయన గారు 60-70,000 ఖర్చు పెట్టుకున్నారు. ఎందుకంటే అలాంటి వ్యక్తులు మా క్లబ్లో ఉన్నారు. వేరే పార్టీల వాళ్ళు ఉన్నారు, వేరే కులాల వాళ్ళు ఉన్నారు. మా క్లబ్కి అందరూ రకరకాల వ్యక్తులు ఉన్నారు. రాజకీయాల కంటే కూడా చాలా మంచిది క్లబ్. ఒక వ్యక్తి సేవ చేయాలని ఇప్పుడు సురేష్ గారు ఖర్చు పెట్టాలంటే క్లబ్ అని ఒక మార్గంలో వచ్చి పెట్టారు. అదే క్లబ్ లేకపోతే అది ఒక రైతు ఎట్లా పోయి ఎలుకొని ఇస్తారు. కానీ ఈరోజు మనోడి బర్త్డేని కూడా ఇంత గ్రాండ్గా చేయడం కారణం అంటే క్లబ్ ఆధారం ఉంది. అందుకని క్లబ్ని మనం ఆషామాషిగా లెక్కేయకూడదు. క్లబ్లో మనం చిన్నవాళ్ళమే కావచ్చు, కానీ గౌరవం మాత్రం చాలా పెద్దది. అది మొన్న మోహన్ రెడ్డి గారు గవర్నర్గా ఈరోజు రావాల్సిన కృష్ణమూర్తి మన కాపం మురళీకృష్ణ గారు కూడా, నేను గురునాథ్ లక్ష్మీనారాయణ గారు, విజయసారథి గారు, నన్ను సత్యం నలుగురు ఉంటే మా మీద భుజం మీద చెయ్యేసి ఒక డాక్టర్ ఆయన గవర్నర్ చేసింది. ఇంత గౌరవంగా మాట్లాడుతుంటే ఏంటి సార్ ఈ ఖర్చు ఏంటి, వ్యవహారం ఏంటి చేస్తున్నారు ఏంటంటే, నేను అభ్యర్థిగా పోటీ చేసిన తర్వాత నీ దగ్గర పోటీ వచ్చి అడిగా, నువ్వు నాకు పోటీ చేశావు, నేను గవర్నర్కి గెలిచాను, నేను చేయాల్సిన మీ రుణం ఈ విధంగా తీసుకోవాలని ఒక్కొక్క అవార్డు 1,500, 2,000 రూపాయల గిఫ్ట్లు అవార్డులు ఇచ్చారు. అది అసలు జీవితంలో మర్చిపోరు. కోనే నాగేశ్వరరావు గారు, రామానుజాచార్య ఇద్దరు తర్వాత మోహన్ రెడ్డి గారు అంత మంచి గ్రౌండ్గా చేసిన వ్యక్తి. కరోనా టైంలో కూడా ఆయన బాగా చేశారు. అలాంటి వ్యక్తులు ఉన్నారు ఈ క్లబ్బుల్లో. పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళ ముందు మన చిన్నవాళ్ళమే, కానీ మన వాతావరణం ఇయ్యమని చెప్పి పెనుబల్లి మండలం అంటే చిన్న ఇదే. కానీ ఇక్కడ పొటెన్షియాలిటీ లేకపోయినప్పటికీ కూడా క్లబ్ని మనం నడుపుతున్నాం, సప్తవరి వాళ్ళు నడుపుతున్నారు. 2 క్లబ్బులు మంచి పోటాపోటీలు మంచిగా నడుపుతున్నాం. ఈ సంవత్సరం కూడా నెంబర్ 1 ప్రెసిడెంట్. ఎప్పుడు యువనాథరావు గారు అంటాడు, మన క్లబ్కి ఆణిముత్యాలు నువ్వు ఒకటి గురునాథ్ లక్ష్మీనారాయణ, ఎనీ టైం మీరు ప్రెసిడెంట్, ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవాలి, మిమ్మల్ని అట్లా ఆర్డర్లో ఉంచుకుంటాం, మిగతా వాళ్ళందరూ కానిద్దామని చెప్పేసి సొంతయ్య గారు 2 సంవత్సరాలు, ఉపాధ్రెడ్డి గారు 2 సంవత్సరాలు చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటారో అనుకునేవాడిని. ఇప్పుడు అర్థమవుతుంది ఆయన ఎక్స్పీరియన్స్ ఈరోజు ఉపయోగపడుతుంది. ఆయన సర్వీస్ చేస్తుంది కాబట్టి ఈరోజు సురేష్ గారు నా మనోడు బర్త్డే చేస్తున్న కార్యక్రమం చేస్తానని ముందుకు వచ్చారు. ఈయన 20,000 ఖర్చు పెట్టినా 40,000 ఖర్చు పెట్టిన ఎందుకు పెడుతున్నారంటే ఒక వర్కరు మంచివాడు ప్రెసిడెంట్ అయ్యింది చేయాలనే ఆతృత. అదేవిధంగా లక్ష్మీనారాయణ గారు కూడా ఈరోజు మంచిగా చాకచక్యంగా అందరితో కలివిడిగా ఉంచుకుంటూ అందరూ ఫోన్ కాంటాక్ట్ చేసుకుంటున్నారు. ఇదే కంటిన్యూషన్. ఎందుకంటే ఇప్పుడు 2వ నెల జరుగుతుంది, 45 రోజులు వాళ్ళ బాధ్యత తీసుకొని ఇదే వరవడిని కంటిన్యూ చేసుకుంటే ఆటోమేటిక్గా 100-150 ప్రోగ్రాంలు అయిపోతే మీకు అసలు ఆటోమేటిక్గా పదవులు అనేది, మన గిఫ్ట్లు అనేవి, మన అవార్డ్స్ అనేవి ఈజీగా వస్తాయి మనకి. ఎందుకంటే జోన్ చైర్మన్ గారు కూడా నెంబర్ 1 క్యాండిడేట్. ఎందుకంటే ఇదివరకు జోన్ చైర్మన్లు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరో కూడా తెలిసేది కాదు, ఆ బుక్లో చూసుకునేవాళ్ళం. సారు మా కాంటాక్ట్లో ఉండి ప్రతి ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు. అది గ్రేట్. ఎందుకంటే 3 ప్రోగ్రామ్ చేసి గట్టి కార్యక్రమం అటెండ్ అయ్యారు. మమ్మల్ని అన్నింటికి ఏదైనా ప్రోగ్రామ్ తీసుకెళ్ళడానికి కూడా మంచిగా ముందుకు వస్తున్నారు.